హలో గార్డెనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. ఈరోజు నేను ఒక స్పెషల్ ఫ్లవర్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను. ఆ స్పెషల్ ఫ్లవర్ ఏంటో తెలుసా? నిత్యమల్లి. నిత్యమల్లిలో స్పెషల్ ఏంటబ్బా అనుకుంటున్నారా? అవునండి, నిత్యమల్లిలోనే స్పెషల్ ఉంది. మన దగ్గర ఇండియాలో మనకి నిత్యమల్లెలు తెలుసు అందరికీ. వైట్, ఎల్లో, లైట్ ఆరెంజ్ కదండి. ఈ 3 కలర్స్ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు నేను చూపించే 2 ఎక్స్ట్రా నిత్యమల్లెలు స్పెషల్ వెరైటీ. మా ఫ్రెండ్ ఒకరు యుఎస్ నుంచి నాకు సీడ్స్ తెచ్చిచ్చారు. ఆ సీడ్స్ వేశాను, చక్కగా మొలిచాయండి. మనకి చాలాసార్లు పోయాయి, రాలేదు, బట్ ఈసారి వచ్చాయి. ఈ ఎండలకి మనకి నిత్యమల్లి పూస్తున్నాయి. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ నిత్యమల్లి పింక్ కలర్. పింక్ అంటే ఎంత స్పెషల్ కదండి. అలాగే ఫ్లవర్ కూడా చాలా స్పెషల్గా ఉంది. మన నిత్యమల్లి కన్నా కొంచెం పెద్ద సైజులో ఉంది. చూపిస్తాను, వచ్చేయండి. చూసారా, నిత్యమల్లి ఆకులు నిత్యమల్లిలాగే ఉన్నాయండి. కాకపోతే ఫ్లవరే కొంచెం పెద్ద సైజులో ఉంది. అండ్ నిత్యమల్లిలాగా ఇది రోజంతా ఓపెన్ ఉండదండి. నిత్యం పూస్తుంది. కాకపోతే మార్నింగ్ 8:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక్కటే ఇందులో డ్రాబ్యాక్. కానీ ఫ్లవర్ చూడండి, బతికితే ఒక్క రోజైనా దర్జాగా బతకాలి అంటారు. అలాగే ఉందండి. బతికిన 2 గంటలు కూడా ఇది కలర్తో చాలా డామినేటింగ్గా ఉంది. చూసారా ఎంత బాగుందో. మీకు విషయం తెలుసా? ఈ నిత్యమల్లిలు మనం దేవుళ్ళకి చక్కగా పెట్టుకుంటాం కదా, ఇది కూడా పెట్టచ్చు. ఇంకా ప్రపంచమంతా చాలా కలర్స్ ఉన్నాయంట, నాకు రీసెంట్గా తెలిసింది. సో తొందరలో అవన్నీ కూడా సంపాదించేద్దామే. ప్రస్తుతానికి ఈ 2 నేను మీరు ఇద్దరం సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే రేర్ వెరైటీస్ కదా. ఇది రెడ్ కలర్ అండి. ఇంకా మన దగ్గరికి ఈ రెడ్ కలర్ రాలేదు. థిక్ కలర్ కదా, ఎంత బాగుంది కదా. ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉందండి యుఎస్లో. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు పింక్ చూసారు కదా, ఇందులోనే డార్క్ ఆరెంజ్ చూపిస్తాను. నార్మల్గా మనకి దొరికేది లైట్ ఆరెంజ్ అండి. దానికన్నా పెటల్స్ వేరేగా ఉన్నాయి. అండ్ ఫ్లవర్ కూడా కలర్ చాలా డిఫరెన్స్ ఉంది. అది కూడా నిత్యమల్లి. ఇది కూడా యుఎస్ నుంచే తేవటం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ నేను ఫెయిల్ అయ్యానండి. బట్ ఎట్ లాస్ట్ సర్వైవ్ అయ్యింది. ఇప్పుడు ఆ నిత్యమల్లి చూసేద్దామా? డార్క్ ఆరెంజ్ రండి. ఇదిగోండి, పెటల్స్ వేరేగా లేవు, డార్క్ ఆరెంజ్ అండి. మొక్క చాలా చిన్నగా ఉంది. సో దీనికి ఒకటే పువ్వు ఈరోజు వచ్చింది. అండ్ రెండో మొక్క కూడా ఫ్లవర్ రెడీగా ఉంది. మేబీ పూస్తుందేమో, చూద్దాం. సేమ్ మన నిత్యమల్లిలాగే ఉందండి. కాకపోతే కలర్ డిఫరెన్స్, పెటల్స్ డిఫరెన్స్. ఇది డార్క్ ఆరెంజ్ నిత్యమల్లి. రెగ్యులర్గా మనం ఇప్పుడు చూపిస్తాను, మీకు అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఎల్లో మినీ హైబిస్కస్ అని చాలామంది అమ్ముతున్నారు కదా, మీ అందరికీ తెలుసు. ఇది ఎల్లో నిత్యమల్లి. ఇందులోనే వైట్ నిత్యమల్లి ఇప్పుడు చూపిస్తాను. ఇది వైట్ నిత్యమల్లి. అఫ్కోర్స్ అందరికీ తెలుసు, బట్ మీకు పెటల్స్ మొక్క చూపించటానికే ఇప్పుడు మళ్ళీ వైట్ కూడా చూపిస్తున్నాను. ఇది ఆరెంజ్, అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ పువ్వు చూస్తూనే ఉన్నాము. వైట్ ఎల్లో నేను చూడలేదండి చిన్నప్పుడు, ఓన్లీ ఇదొక్కటే చూసేదాన్ని. మా అమ్మమ్మ గారు దేవుడికి ఈ పూలు నిత్యం కోసేవారు, రోజు దేవుడికి పెట్టేవారు. నాకు ఎక్కువగా దేవుడికి పెట్టే పూలల్లో ఇదొక్కటే బాగా తెలుసు. మీరెంతమంది చూసారు వైట్ ఎల్లో? నేనైతే చిన్నప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను ఇవి ఎందుకు వస్తున్నాను తెలుసా? మీకు అందరికీ వీటి డిఫరెన్సెస్ చూపిద్దామని వైట్ కోసేసాను, ఎల్లో కోసేసాను, ఇప్పుడు ఆరెంజ్ కూడా కోసాను. అలాగే కొత్తగా కలర్స్ వచ్చిన పింక్, డార్క్ ఆరెంజ్ కూడా ఇప్పుడు కోసి ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. ఈ పింక్ ఫ్లవర్ పట్టుకుంటేనే సూపర్ ఫీల్ అండి. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ఫ్లవర్ అని చెప్పాను కదా, కలర్ అయితే అద్భుతంగా ఉంది. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో పువ్వు కొయ్యటానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ మీ అందరికీ కొత్త కలర్ చూపించాలి అనే ఆనందం ముందు ఏమీ ప్రాబ్లం అనిపించట్లేదండి.
కానీ కలర్ అయితే సూపర్బ్ అండి. ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా? వావ్ అనుంది. ఎందుకంటే కొత్త ఫ్లవర్, కొత్త కలర్. మీకెలా ఉంది ఈ ఫీలింగ్? చాలా బాగుంది. అండ్ కలర్ అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉందండి ఈ కలర్ అయితే. ఇప్పుడు ఈ డార్క్ ఆరెంజ్ ఫ్లవర్ కూడా కోసేద్దాం. ఈ ఫ్లవర్ నార్మల్ ఫ్లవర్ సైజే ఉందండి, కానీ పెటల్స్ వేరేగా ఉన్నాయని చెప్పాను కదా. పట్టుకుంటే కలర్ కూడా సూపర్ ఉందండి. ఎంత డెలికేట్గా ఉంది తెలుసా? మన నార్మల్వి కూడా కొంచెం డెలికేట్గానే ఉంటాయి, ఇదైతే ఇంకా డెలికేట్గా ఉందండి. అందులో ఫస్ట్ ఫ్లవర్ కదా, అసలు పట్టుకుంటే పసిపాపని పట్టుకున్నట్టు అనిపిస్తుంది. సూపర్ ఉందండి. ఇది మనకి రెగ్యులర్గా దొరికే ఆరెంజ్ అండి, లైట్ ఆరెంజ్. ఇది వైట్, ఇది ఎల్లో. నెక్స్ట్ ఇవి యుఎస్ వెరైటీస్, డార్క్ ఆరెంజ్, పింక్. పింక్ చూసారా ఎంత పెద్ద ఫ్లవర్గా ఉందో? ఇలా అన్నీ ఒకే ప్లేస్లో చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది కదా. నాకు కూడా అలాగే ఉంది. ఇది డార్క్ ఆరెంజ్ చూసారా, సైజ్ కానీ కలర్ కానీ. ఇది డార్క్ పింక్, ఎల్లో, వైట్, ఆరెంజ్. ఇలా అన్ని కలర్స్ ఒకటే ప్లేట్లో. ఆహాహాహా సూపర్ ఉంది కదా. మీకు సరిగ్గా కనిపించాయో లేదో అని మళ్ళీ విడివిడిగా పెట్టానండి. ఇది డార్క్ పింక్, ఇది డార్క్ ఆరెంజ్, వైట్, లైట్ ఆరెంజ్, ఎల్లో. అన్నీ మీకు చూపిస్తేనే కదా మీకు సాటిస్ఫాక్షన్, నాకు కూడా సాటిస్ఫాక్షన్. ఎలా ఉన్నాయండి? ఈ పింక్ కలర్ అయితే అద్భుతం అని చెప్పేసేయచ్చు కదా. అలాగే 5 కలర్స్ ఒకటే దగ్గర చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నేనైతే ఫుల్ హ్యాపీ అండి. చాలా 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 బాగుంది. సో త్వరలో ఈ సీడ్స్ మీ దగ్గరికి కూడా రావాలని కోరుకుంటున్నాను.